భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్తీక మాసంలో ఎంతో శక్తివంతమైనటువంటి శివపార్వతుల పెళ్లి కథను విన్నంతనే వారికి మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది. శివపార్వతుల పెళ్లి కథను విన్నంతనే తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా సరే కాలి బూడిదైపోతాయి. బ్రహ్మదేవుడి కోరిక మేరకు ఆదిశక్తి అయినటువంటి సతీదేవి ప్రజాపతుల్లో అగ్రగణ్యుడైన దక్ష ప్రజాపతి కుమార్తెగా జన్మించింది. ఆమెకు సతీ అని నామకరణం చేశారు. సతీదేవి బాల్యం నుండే అపురూప సౌందర్య రాశి, సకల సద్గుణాల రాశి. కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఆమె మనసులో పూర్వజన్మ సంస్కార బలంతో శివునిపై అచంచలమైన ప్రేమ, భక్తి అంకురించాయి. ఆమె ప్రతి శ్వాసలో, ప్రతి ఆలోచనలో శివనామమే ఉండేది. ఆమె యవ్వనంలోకి అడుగుపెట్టగానే ఆమె మనసులోని మాటలను తల్లిదండ్రులకు తెలియజేసింది. దక్ష ప్రజాపతితో ఇలా చెప్పింది: తండ్రి, నేను ఆ ముక్కంటిని, ఆ బోళాశంకరుణ్ణి తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోను అని స్పష్టంగా చెప్పింది. ఆ మాటలు విన్న దక్షుడికి తీవ్ర ఆగ్రహం కలిగింది. దక్షుడు ప్రజాపతుల్లో తానే గొప్పవాడనని, నియమనిష్టలకు, వైదిక కర్మకాండలకు తానే అధిపతినని గర్వపడేవాడు. అతని దృష్టిలో శివుడు ఒక అనాకారి, ఒక దిగంబరుడు. శ్మశానంలో తిరుగుతూ ఒంటి నిండా బూడిద పూసుకొని, పుర్రెల దండ వేసుకొని, భూతగణాలతో కలిసి తిరిగే ఒక బైరాగి. అటువంటి వాడికి తన సర్వలోక సౌందర్యవతి అయినటువంటి కుమార్తెను ఇచ్చి వివాహం చేయుటకు ఆ ఆలోచనే అతనికి అసహ్యాన్ని కలిగించింది. ఇక దక్ష ప్రజాపతి తన కూతురు సతితో ఇలా అంటున్నాడు: సతీ, నీకు మతి భ్రమించిందా? ఆ శ్మశానవాసిలో ఏముందని అతన్ని ప్రేమిస్తున్నావు? ముల్లోకాలలోని దేవేంద్రుడు, అష్టదిక్పాలకులు నీ పాణిగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటే అభివాడిని కోరుకుంటావా? ఇది జరగని పని అని కఠినంగా చెప్పాడు. కానీ సతీదేవి, తండ్రి, మీరు చూస్తున్నది ఆయన బాహ్య రూపాన్ని, నేను ఆరాధించేది ఆయనలోని తత్వాన్ని. ఆయనే ఈ సృష్టికి మూలం, ఆయనే లయకారుడు, ఆయనే పరబ్రహ్మ స్వరూపం అని ఎంత చెప్పినా కూడా దక్షుడు వినలేదు. ఇక తండ్రి ఎవరు చెప్పినా కూడా అంగీకరించడని గ్రహించిన సతీదేవి తన ప్రేమను, తన సంకల్పాన్ని తపస్సు ద్వారా సాధించాలని నిశ్చయించుకుంది. ఆమె రాజభోగాలను, సర్వసుఖాలను త్యజించి హిమాలయాల్లోని ఒక అరణ్యానికి వెళ్ళి శివుణ్ణి గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సు అత్యంత కఠినమైంది. వేసవిలో పంచాగ్ల మధ్య, వర్షాకాలంలో ఆరుబయట, చలికాలంలో గడ్డకట్టే నీటిలో నిలబడి కేవలం గాలిని, ఎండిన ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఏళ్ల తరబడి తీవ్రతకు తపస్సు చేసింది. ఆమె తపస్సు యొక్క తీవ్రతకు ముల్లోకాలు కూడా వేడెక్కిపోయాయి. దేవతలు, ఋషులు భయపడి శివుని వద్దకు వెళ్ళి ఆమెను కరుణించమని ప్రార్థించారు. ఇక భక్తురాలి ఆర్తిని చెల్లించిన ఆ భోళాశంకరుడు ఆమెను పరీక్షించకుండానే ఉండలేకపోయాడు. ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో సతీదేవి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి వచ్చాడు. ఆమెను చూసి, అమ్మా, నీవెవరు? ఇంతటి సౌందర్య రాశివి, ఈ కఠోర తపస్సు ఎవరి కోసం చేస్తున్నావు అని అడిగాడు. ఇక సతీదేవి ఇలా అంటుంది: స్వామి, నేను దక్షిణి కుమార్తెను, సతిని. పరమశివుణ్ణి పతిగా పొందాలని ఈ తపస్సు చేస్తున్నాను అని వినయంగా చెప్పింది. ఆ మాటలకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు పెద్దగా నవ్వాడు. పిచ్చిదానివే, ఆ శివుడిలో ఏముందని అతన్ని కోరుకుంటున్నావు? అతని ఇల్లు లేదు, వాకిల్లేదు, ఒంటిపై సరైన వస్త్రం కూడా లేదు. అతని స్నేహితులంతా భూతాలు, ప్రేతాలు, మెడలో పాములు, ఒంటి నిండా బూడిద శ్మశానమే. అతని నివాసం అటువంటిది. బైరాగిని పెళ్లి చేసుకొని నీ సుకుమారమైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నా మాట విని ఈ తపస్సు విరమించి దేవేంద్రుడి వంటి భోగవంతుణ్ణి వివాహం చేసుకో అని శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు. ఆ మాటలు విన్న సతీదేవికి ఆగ్రహం కట్టలు దించుకుంది. ఆమె కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఆపండి మీ వాగుడు. మీరు నా ప్రాణనాథుణ్ణి గురించి ఒక్క మాట కూడా తక్కువ చేసి మాట్లాడడానికి వీలే లేదు. ఆయన రూపం మీకు అర్థం కాదు. ఆయన ఒంటిపై ఉన్న బూడిద
ఈ ప్రపంచమంతా లయమైన తర్వాత మిగిలే పవిత్రమైన విభూది. ఆయన మెడలోని పాములు కాలానికి, కుండలినీ శక్తికి ప్రతీకలు. ఆయన నివాసం శ్మశానం. ఎందుకంటే జనన మరణాలకు అతీతమైన స్థానం. అది ఆయన దిగంబర తత్వం. ఆయనకు ఏ బంధాలు, మాయలు అంటవని చెప్పే నిర్మలత్వానికి సహనం. మీరు ఆయనను అర్థం చేసుకోలేరు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని గర్జించింది. అతను తనను అంతగా నిందించినా కూడా తన భక్తిని వేడని సతీదేవి ప్రేమకు, ఆమె దృఢ సంకల్పానికి పరమశివుడు పరమానంద భరితుడయ్యాడు. ఆ వృద్ధ బ్రాహ్మణి రూపం మాయమై తన దివ్యమైన చంద్రశేఖర రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. తన కళ్ళ ముందు తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి పరమశివుణ్ణి చూసి సతీదేవి ఆనందానికి, ఆశ్చర్యానికి అవధులు లేవు. ఆమె ఆయన పాదాలపై వాలింది. శివుడు ఆమెను ప్రేమతో లేవనెత్తి, సతీ, నీ తపస్సుకు, నీ అచంచలమైన ప్రేమకు నేను ప్రసన్నుడయ్యాను. నీవు నన్ను పతిగా కోరావు. నీ కోరికను నేను మన్నిస్తున్నాను. నీ తండ్రిని అడిగి నిన్ను వైభవంగా పెళ్లి చేసుకుంటాను అని అభయమిచ్చాడు. శివుడు సప్తఋషులను, బ్రహ్మదేవుణ్ణి తన రాయబారాలుగా దక్షుడి వద్దకు పంపాడు. దక్షుడికి ఇష్టం లేకపోయినా తన కుమార్తె తపస్సు, బ్రహ్మదేవుడిని మాట, లోక కళ్యాణం వంటి కారణాల వల్ల అయిష్టంగానే ఈ వివాహానికి అంగీకరించాడు. హిమాలయాల్లో కైలాస పర్వత సానువుల్లో దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు మరియు శివగణాలందరూ హాజరు కాగా శివ సతీ కళ్యాణం అత్యంత వైభవంగా, కన్నుల పండగగా జరిగింది. సృష్టికి ఆది దంపతులుగా వారు కైలాసంలో కొలువుతీరారు. ఆ అపురూప ఘట్టాన్ని చూసి ముల్లోకాలు ఆనందమయంలో జయజయధ్వానాలు చేశారు. శివసతి కళ్యాణం తర్వాత ఆ ఆది దంపతులు కైలాసంలో అన్యోన్యంగా ప్రేమతో జీవించసాగారు. శివుడు యోగిగా తన ధ్యాననిష్టను కొనసాగిస్తూనే సతీదేవి పట్ల అనురాగంతో గృహస్థ ధర్మాన్ని కూడా పాటించసాగాడు. సతీదేవి తన ప్రాణనాథుడి సేవలో, ఆయన ఘోరమైన తత్వాన్ని అర్థం చేసుకోవటంలో తన సమయాన్ని గడిపింది. వారి ప్రేమ ఇంకొకరు తోడుగా నిలిచే విధానం ముల్లోకాలకు ఆదర్శంగా నిలిచింది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. వారి దాంపత్యంపై దక్షిణి అహంకారం, శివుడిపై ఉన్న ద్వేషం నీడలా కమ్ముకుంది. ఒకసారి దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప యజ్ఞానికి హాజరయ్యారు. ఆ సభలోకి ప్రజాపతుల్లో అగ్రగస్తుడైన దక్షుడు ప్రవేశించగానే బ్రహ్మ, విష్ణువులు తప్ప సభలోని వారందరూ లేచి నిలబడి అతనికి గౌరవం తెలిపారు. కానీ ఆ సభలోనే ఉన్నటువంటి పరమశివుడు తన ధ్యాన స్థితిలో నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. లేచి నిలబడలేదు. ఇది చూసిన దక్షుడికి తీవ్ర అవమానం జరిగింది. నేను ఈ సృష్టిలోని ప్రజాపతులందరికీ అధిపతిని. దేవతలు, ఋషులు నాకు నమస్కరిస్తుంటే నా అల్లుడైన ఈ అనాకారి, ఈ బైరాగి కనీసం లేచి నిలబడే సంస్కారం కూడా లేకుండా నన్ను అవమానిస్తాడా? అల్లుడనే గౌరవం లేకుండా ప్రవర్తించిన ఇతనికి యజ్ఞ యాగాదులలో, దేవతలలో సమానంగా యజ్ఞం పొందే అర్హత లేదు అని అందరి ముందు శపించాడు. ఆ మాటలకు శివగణాలకు కోపం వచ్చినా కూడా శివుడు మాత్రం శాంతంగా, మౌనంగా అక్కడి నుండి నిష్క్రమించాడు. కానీ దక్షుడి మనసులో శివునిపై పగ, ద్వేషం మరింత బలపడ్డాయి. శివుణ్ణి అవమానించాలనే ఏకైక లక్ష్యంతో ఒక గొప్ప యజ్ఞాన్ని చేయాలని నిశ్చయించుకున్నాడు. దక్షుడు బృహస్పతి యాగం అనే ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి ముల్లోకాలలోని దేవతలను, ఋషులను, గంధర్వులను, యక్షులను అందరినీ ఆహ్వానించాడు. కానీ ఉద్దేశపూర్వకంగా తన సొంత కుమార్తె అయిన సతీదేవిని, అల్లుడైన పరమశివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. యజ్ఞభాగం లేని శివుడికి ఈ యజ్ఞంలో ప్రవేశం లేదు అని ప్రకటించాడు. ఈ విషయం కైలాసంలో ఉన్న సతీదేవికి తెలిసింది. ఆకాశంలో దేవతలు, విమానాలు దక్షిణే యజ్ఞానికి వెళ్తుండటం చూసి ఆమె మనసు కలత చెందింది. పుట్టింటి వారు పిలవకపోయినా సరే అది తన తండ్రి చేస్తున్న యాగమని, అక్కడికి వెళ్ళాలని ఆమెకు తీవ్రమైన కోరిక కలిగింది. ఆమె శివుని వద్దకు వెళ్ళి, స్వామి, నా తండ్రి గొప్ప యాగం చేస్తున్నాడట. దేవతలందరూ వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం. బంధువులను, తల్లిదండ్రులను చూడాలని నా మనసు తపిస్తుంది. పుట్టింటికి వెళ్ళడానికి పిలుపు అవసరమా అని అమాయకంగా అడిగింది. అప్పుడు మహాశివుడు జరగబోయేది తన దివ్య దృష్టితో గ్రహించి ఆమెను వారించాడు.
చూడు సతీ, నీ తండ్రి మనల్ని అవమానించాలనే ఈ యజ్ఞం చేస్తున్నాడు. మనకు ఆహ్వానం లేదు. పిలవని పేరంటానికి వెళ్తే అవమానం తప్పదు. నీవు వెళ్ళటం శ్రేయస్కరం కాదు. నా మాట విను. వెళ్ళొద్దు అని చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ సతీదేవి స్త్రీ సహజమైన పుట్టింటి ప్రేమతో లేదు. స్వామి నా తండ్రి నన్ను చూడగానే తన కోపాన్ని మర్చిపోతాడు. నన్ను ప్రేమగా ఆహ్వానిస్తాడు. నన్ను వెళ్ళనివ్వండి. నేను వెళ్ళి మీకు రావలసిన యజ్ఞ భాగాన్ని అడిగి తీసుకుని వస్తాను అని పట్టుపట్టింది. ఆమె మొండి పట్టుదల ముందు, ఆమె వెళ్ళాలనే తీవ్రమైన కోరిక ముందు శివుడు నిస్సహాయుడయ్యాడు. భార్య మనసు నొప్పించడం ఇష్టం లేక, సరే నీ ఇష్టం, కానీ జాగ్రత్త, నీ ఆత్మాభిమానానికి ఏమాత్రం భంగం కలిగినా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు అని హెచ్చరించి తన ప్రథమ గణాలను తోడిచ్చి పంపించాడు. నందిని ఆమెకు తోడుగా ఇచ్చి అయిష్టంగానే పంపించాడు. ఇక సతీదేవి ఎంతో ఆశతో ఆనందంతో తన తండ్రి యజ్ఞశాలకు చేరుకుంది. అక్కడ దృశ్యం ఆమె గుండెను ముక్కలు చేసింది. ఆమెను చూసిన దక్షుడు కనీసం పలకరించను కూడా లేదు. పైగా ముఖం తిప్పుకున్నాడు. ఆమె తల్లులు, సోదరీమణులు, వాళ్ళు తప్ప మిగిలిన బంధువులు ఎవ్వరూ కూడా ఆమెతో మాట్లాడడానికి సాహసించలేదు. అయినా సతీదేవి ధైర్యం తెచ్చుకొని తన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, ఇంత గొప్ప యాగం చేస్తూ మీ అల్లుడైన ఆ మహాదేవుణ్ణి ఎందుకు పిలవలేదు? ఆయనకు ఇవ్వవలసిన ఆవిర్భాగాన్ని ఎందుకు కేటాయించలేదు? శివుడు లేని యజ్ఞం సంపూర్ణం కాదు అని ప్రశ్నించింది. ఆ మాటలకు దక్ష ప్రజాపతి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సభలోని వారందరూ కూడా నిండుగా అతను శివుణ్ణి అత్యంత నీచమైన మాటలతో నిందించడం మొదలుపెట్టాడు. ఛీ, ఆ సన్యాసివాసి, ఆ భూతాల రాజు నా అల్లుడా? అతని పేరు తలవటానికే నాకు అసహ్యంగా ఉంది. దేవతలతో సమానంగా యజ్ఞఫలం పొందటానికి అతనికి ఏ అర్హత ఉంది? నీకు సిగ్గులేదా? అటువంటి వాడిని పెళ్లి చేసుకొని మళ్ళీ నా యజ్ఞానికి వచ్చావు. నీవు కూడా అతనితో సమానమే అని ఘోరంగా అవమానించాడు. తన ప్రాణనాథునిపై ఇంతటి నిందను, తనపై ఇంతటి అవమానాన్ని భరించలేక సతీదేవి శరీరం కోపంతో, ఆవేదనతో, పశ్చాత్తాపంతో కంపించిపోయింది. అయ్యో, నా స్వామి మాట వినకుండా ఇక్కడికి వచ్చి ఎంత పొరపాటు చేశాను. నా భర్తను నిందించిన ఈ ప్రదేశంలో ఆయన మాటను ధిక్కరించిన నేను ఒక్క క్షణం కూడా ఉండకూడదు. దక్షిణీ కుమార్తెగా పిలువబడుతున్న ఈ దేహంతో నేను తిరిగి కైలాసానికి వెళ్ళలేను అని నిశ్చయించుకుంది. ఆమె కళ్ళు మూసుకొని తనలోని యోగాశక్తిని ప్రజ్వలింపజేసింది. ఆమె శరీరం నుండి భయంకరమైన అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. తండ్రి, నీవిచ్చిన ఈ దేహాన్ని నీ యజ్ఞగుండంలోనే ఆహుతి చేస్తున్నాను. మళ్ళీ హిమవంతుని కుమార్తెగా జన్మించి పార్వతిగా ఆ పరమశివుడిని వివాహం చేసుకుంటాను అని గర్జిస్తూ ఆ యోగాగ్నిలో తన దేహాన్ని భస్మం చేసుకుంది. ఆ ఘోర దృశ్యాన్ని చూసి దేవతలు, ఋషులు భయంతో ఆహాకారాలు చేశారు. సతీదేవి ప్రమద గణాలు కోపంతో యజ్ఞాన్ని నాశనం చేయటానికి ప్రయత్నించగా భృగు మహర్షి తన మంత్రశక్తితో వారిని అడ్డుకున్నాడు. ఈ విషయం తెలిసినటువంటి పరమశివుడు ప్రళయకాల రుద్రుడిలా మారాడు. ఆయన ఆగ్రహానికి కైలాసం కంపించిపోయింది. ఆయన తన జటాజూటం నుండి ఒక జటను పీకి నేలపై వేసి కొట్టాడు. దాని నుండి 1000 చేతులతో భయంకరమైన రూపంతో వీరభద్రుడు ఆవిర్భవించాడు. ఇక శివుడు ఇలా అన్నాడు, వీరభద్ర, వెళ్ళు, దక్షుని యజ్ఞాన్ని సర్వనాశనం చేయి. నా సతిని అవమానించిన ప్రతి ఒక్కరిని శిక్షించు అని ఆజ్ఞాపించాడు. ఇక వీరభద్రుడు మహాకాళతో వేలాది ప్రథమ గణాలతో కలిసి దక్ష ప్రజాపతి యజ్ఞశాలపై ప్రళయంగా విరుచుకుపడ్డాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దేవతలను, ఋషులను చితకబాదాడు. చివరికి దక్ష ప్రజాపతి తల నరికి దాన్ని యజ్ఞగుండంలో పడేశాడు. తర్వాత శివుడు స్వయంగా అక్కడికి వచ్చి యోగాగ్నిలో కాలిపోతున్న సతీదేవి నిర్జీవ దేహాన్ని చూసి ఒక సామాన్యుడిలా విలపించాడు. ఆమె దేహాన్ని తన భుజాలపై వేసుకొని దుఃఖంతో, శోకంతో పిచ్చివాడిలా లోకాలన్నీ తిరుగుతూ ప్రళయ తాండవం చేయడం మొదలుపెట్టాడు. ఆయన పాద ఘటనలకు భూమి బద్దలయ్యేలా ఉంది. ఈ ప్రళయాన్ని ఆపడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా ఛేదించాడు. ఆ దేహ భాగాలు భూమిపై 51 ప్రదేశాలలో పడి శక్తిపీఠాలుగా వెలిశాయి. దేహం నుండి వెలువడిన శివుడు తన శోకాన్ని దిగమింగుకొని తిరిగి కైలాసానికి వెళ్ళి ఘోరమైన అంతులేని మహా
సమాధిలోకి వెళ్ళిపోయాడు. సతీ మేనక హిమవంతుల ఇంట ముద్దులొలికే చిన్నారిగా మారింది పార్వతి. పార్వతి అనే నామంతో వ్యవహరించబడింది. చిన్ననాటి నుంచే శివధ్యానంలో తన్మయత్వం చెందేది. యుక్త వయసు రాగానే తాను పరమేశ్వరుని ఇల్లాలు కావాలని తపస్సు చేయటానికై తల్లిదండ్రుల నుంచి అనుమతి కోరింది. ఆ తల్లి అపర్ణయై పంచాగ్నుల మధ్య తీక్షణమైన తపస్సు చేసింది. ఈ సంగతి తెలిసిన శివుడు మాయా బ్రహ్మచారి వేషం వేసుకుని అక్కడికి వచ్చాడు. తన చెల్లుల సహాయంతో తపస్సు చేసుకుంటున్న గిరిజను చూచాడు. విశ్రాంతి పేరిట ఉమాశ్రమంలో అడుగుపెట్టాడు. తన చెల్లులతో ఆ మాయా బ్రహ్మచారికి మేనకసుత ఆతిథ్యమిచ్చింది. కఠినమైన తపస్సుకు కారణమేమిటని మాటలను కలిపాడు ఆమెతో. మాయావటువు చెలికత్తెలే ఆ బ్రహ్మచారికి ఉమ తరపున బదులిచ్చారు. తాను బ్రహ్మచారినే కనుక వివాహమేచ్ఛతో తపస్సుకు పూనుకొని ఉంటే ఉమాదేవికి అంగీకారమైతే వివాహానికి అడ్డు ఉండబోదని చెప్పాడు. కేవలం పరమశివుడిని కోరి తపస్సుకు ఉపక్రమించిందని తెలుసుకున్న బ్రహ్మచారి శివుని దగ్గర ఏముంది బూడిద తప్ప, ఈ దేవిని చూస్తేనేమో పట్టు పీతాంబరాలు కట్టుకునే సుకుమారిలా ఉంది. పైగా పర్వతరాజు పుత్రిక పార్వతి. ఎన్నో ఆభరణాలను దిగవేసుకుని నైపుణ్యానికి తగిన అవయవ సౌందర్యం గలది. కానీ అక్కడ శివుడి దగ్గర బుసలు కొట్టే పాములు, గాండ్రించే పులితోలు, పైగా శివుని చేతిలో త్రిశూలం, అన్నీ భయంకరమైనటివే. శ్మశాన నివాసి, ఎద్దెక్కి తిరుగుతూ ఉండేవాడు. ఇటువంటి వాణ్ణి కోరి మరి తపస్సు చేయటం అవివేకమైన పని కదా. దానికి బదులుగా తన్ను వివాహమాడితే ఎంతో సుందరంగా ఉంటుందని చెప్పే మాయా బ్రహ్మచారిని ఉరిమి చూస్తూ తన చెల్లులతో బయటకు పంపించి వేసింది ఆ పార్వతి. శివునిపై గాఢమైన అనురాగాన్ని పెంచుకున్న గౌరిని చూసి మందహాసం చేస్తూ తన అసలు స్వరూపాన్ని చూశాడు పరమశివుడు. అమితానందభరితమైన పార్వతి తన తండ్రి అయిన హిమవంతుణ్ణి అనుమతి తీసుకొని తన్ను వివాహం చేసుకోవటానికి మార్గం సులువు చేసుకోమని చెప్పి హితబోధను విన్న పరమశివుడు హిమవంతుని దగ్గరకు కబురు పంపాలనుకున్నాడు. విషయం తెలుసుకున్న దేవగణాలంతా కూడా తరలివచ్చారు. హిమవంతుని దగ్గరకు వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడారు. పార్వతీ పరమేశ్వరుల వివాహానికి శ్రీకారం చుట్టారు. బ్రహ్మాది దేవతలంతా కలిసి పార్వతీ పరమేశ్వరులకు వివాహాన్ని చేశారు. సకల లోకాలు ఆనందించాయి. తారకాసుర భంజనం జరిగి తీరుతుందని, శివకుమారుడు ఉద్భవిస్తాడని, ఇక లోకమంతా కూడా శుభాలు కలుగుతాయని సకులు శుభాలు పలికారు. ఇది పార్వతీదేవి యొక్క కళ్యాణ కథ. ఈ కథ ఎవరైతే వింటారో వారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓ 10 మంది భక్తులకు షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.